ఎట్లా చూస్తాడు అంటే ప్రతి ప్రకాశాన్ని వాడు విమర్శిస్తూ ఉంటాడు. వాడికి 24 గంటలు చాలా అసలు, వాడికి టైం సరిపోదు. వాడికి అట్లా విమర్శించుకోవాలి కదా. వాడు వాడు విమర్శించుకోకపోతే మీకు చెప్పలేడు. విమర్శించకపోతే వాడు మీకు చెప్పలేడు. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు కాఫీ నాకు ఇచ్చిన కాఫీలో చెట్టు పిట్ట రెండు కలిసి ఉన్నాయి. ఒక స్థూలం ఉంది, ఒక సూక్ష్మం ఉంది, ఒక పదార్థం కూడా ఉండాలి. మూడు ఉండాలి కదా దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేశానంటే నేను కాఫీ తెచ్చివ్వగానే కాఫీ నోట్లో పెట్టుకున్నాను. ఇది స్థూల రూపం. ఈ కాఫీ నేను తాగేటప్పటికి కాఫీకి ఒక ఆధారం కావాలి, కప్పు కావాలి. ఇప్పుడు కప్పులో నుంచి నా నోరు ఆధారమైంది దానికి. ఇప్పుడు నా నోట్లోకి వచ్చేటప్పటికి కాఫీ రూపం నిరాకారం అయిపోయింది. ఏనిగా మారింది? రుచిగా మారింది. కాఫీ బాగుండటం అందులో ఎక్కడుంది చెప్పు? జీవలో ఉంది. జీవని గ్రహించే నేను ఆ కాఫీలో ఉన్న జీవని గ్రహించా. నేనెవరు అంటే నేను జ్ఞానం. నా జ్ఞానంతో కాఫీ రుచిగా ఉంది అని గ్రహించా. అంటే కాఫీని గ్రహించా, రుచిని గ్రహించా. ఇప్పుడు కాఫీని నేను తాగేశాను, రుచిని నా బ్రెయిన్కి తృప్తి స్థానానికి పంపించాను. కాఫీ తాగారా, నాకు హాయిగా బాగుంది. ఏమిటి బాగుంది? కాఫీ తాగితే కాఫీ పొట్టలోకి వెళ్ళింది. ఆ ఫీలింగ్ ఎక్కడికి పోయింది? నా బ్రెయిన్లోకి పోయింది. కాఫీ బ్రెయిన్లోకి పోతే నేను చచ్చు కోరుకుంటా. కాఫీ బ్రెయిన్లోకి పోదు, కాఫీ పొట్టలోకే పోతుంది. దాని టేస్ట్, దాని రుచి, దాని తాలూకు అంటే ఆ రుచి కాఫీని వదిలిపెట్టి ఉండలేదు. రుచి నుంచి కాఫీని వేరు చేయి. ఇప్పుడు నేను చేశా. నా పొట్టలోకి పోయేటప్పటికి రుచి నా లోపలికి వెళ్ళింది, కాఫీ నా పొట్టలోకి వెళ్ళింది. నా పొట్టలోకి వెళ్ళిన కాఫీ పీపీగా పాడీగా వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు స్థూల రూపమే నా పొట్టలోకి వెళ్ళింది, అది బయటికి వెళ్ళిపోయింది. కానీ కాఫీ తాలూకు రుచి నా తృప్తి స్థానంలో ఆగింది. నా తృప్తి స్థానం నా పరమాత్మ స్థానం, అందులో దాచిపెట్టుకున్నది. మరి కాఫీ నుంచి దాన్ని వేరు చేశాను. నువ్వు కూడా వేరు చేస్తున్నావు. నువ్వు గ్రహించడానే నేను గ్రహించాను. నువ్వు గ్రహించలే, నేను గ్రహించాను, అంతే తేడా. ఇంకొకసారి మళ్ళీ నేను కాఫీ తాగాను. ఆ కాఫీ లాగా లేదు. ఆ కాఫీ నేను సంవత్సరం కిందట తాగాను, అది ఎప్పుడో పోయింది. దాని స్థూల రూపం నాకు లేదు. మరి ఏది నాకు దానిలాగా లేదని చెప్తున్నది? ఆ తృప్తి స్థానంలో దాగినటువంటి కాఫీ. ఇప్పుడు నేను దేన్ని గుర్తించాను? ఆ జీవని, ఆ కాఫీలో ఉన్న జీవని గుర్తించా, కాఫీని కూడా గుర్తించా. కాఫీ పీపీ పాడీలో వెళ్ళిపోతే నాకు బాధ లేదు. ఆ తృప్తి పోయిందనుకో నాకు బాధ. దాన్ని దాచిపెట్టుకుంటున్నా నేను. అది చావదు, అది నా దగ్గరే ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు దాని పేరు, అది పదార్థము, ఇది పదార్థం. ప్రతి వస్తువులో పదార్థాన్ని వేరు చేయి అర్జున. వేరు చేస్తే నీకు భీష్ముడు ద్రోణుడు చచ్చిపోయినాడని, కాఫీ పోయిందని నాకు ఏమన్నా దిగులు ఉందా కదా? అడుగు. ఇప్పుడు పదార్థము పరార్థము అర్థమైందమ్మా. స్థూల సూక్ష్మ పరాను మూడు ఉన్నాయి కదా. ఇప్పుడు కాఫీలో స్థూలము అంటే ఇప్పుడు ఈ పదార్థాలన్నీ వస్తుందమ్మా. సూక్ష్మము పర అనేది ముందు నీకు కాఫీ విమర్శించుకున్నావు చూడు, ఒక ఆభాస రూపం. అది లేకపోతే నువ్వు కాఫీ తావు కదా. అది సూక్ష్మ రూపం. నీది ఇక్కడి వరకు ఇది, ఇక్కడ నేను మాట్లాడాను, ఈ స్థూల రూపం. నీలో తయారైన కాఫీ సూక్ష్మ రూపం. అక్కడ తెచ్చిన రూపం కాఫీ పరారూపం. అక్కడ కాఫీ తెచ్చావు, నాకు కాఫీ తెచ్చావు, మొత్తం కాఫీ కలిపి స్థూల రూపం. కాఫీ కప్పులో ఉన్న కాఫీ నా నోట్లోకి పోయిన కాఫీ సూక్ష్మ రూపం అయిపోయింది. ఇది రుచిగా మారింది. రుచి అయిన తర్వాత కదా నాకు తృప్తి ఇచ్చింది. రుచిగా మారింది, తర్వాత తృప్తి ఇచ్చింది. అంటే ఇక్కడ స్థూల సూక్ష్మ కారణాలు వేరే, స్థూల సూక్ష్మ పదార్థాలు వేరే అయినాయి. మళ్ళీ కాఫీలో నుంచి నాకు వచ్చిన స్థూల రూపం, సూక్ష్మ రూపం, పరారూపం వేరే అయిపోయింది.
తేడా తెలియదే నీకు. అది ఇప్పుడు అర్థమైంది. అట్లా పరమార్థ దృష్టితో గనక నువ్వు చూసినట్లయితే ఈ ప్రపంచంలో అంత జీవ చైతన్యం ఉంది. పదార్థ దృష్టితో చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా నాశనం అయ్యేటువంటి స్వభావం కలిగి. ఇప్పుడు నాశనం అయ్యేదాన్ని నాశనం కాందాన్ని కలిపి పెట్టాడు. వేరు చేసుకోవాల్సింది నువ్వు. అప్పుడు నువ్వు హంసవవుతావు. నువ్వు హంసవవుతావు. హంస అయితే ఏం చేస్తావు? పాలు నీరు వేడి చేస్తుంది. నీరు పనికిరాందని వదిలేస్తుంది, పాలు మాత్రం తీసుకుంటుంది. నువ్వు కూడా పరమహంస అయిపోయావు అనుకో, ఆ పదార్థాన్ని పరార్థాన్ని వేరు చేసి ఆ పదార్థ దృష్టి వదిలేసి పరార్థ దృష్టి పట్టుకుంటే నువ్వు పరమహంస అయిపోతావు. అప్పుడు నీకు దుఃఖం ఉండదు. అంతవరకు నీకు దుఃఖం ఉంటుంది. అర్జున, ఇప్పుడు ఈ కుర్చీలో నాకు చెప్పు అన్నాడు. నేను కాఫీ చెప్పా కదా, ఆ కుర్చీలో నాకు చెప్పు అంటున్నాడు. నాకు పదార్థం పరార్థం రెండు ఆ కుర్చీలో చూపించు అన్నాడు. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉండేవాడు, ఆ కుర్చీలో లేకుండా ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఆ కుర్చీ చెక్క, ఆ చెక్క కుర్చీ తీసుకొచ్చి వాడెవడో చెక్కను తీసుకొచ్చి చెట్టు నుంచి చెక్కను తీసుకొచ్చాడు. అది పృథ్వీతత్వం. ఆ చెక్కని ముందు నానబెట్టుకుంటాడు వాడు. ఎందుకంటే వాడికి ఎట్లా కావాలో అట్లా దాన్ని తిప్పుకోవాలంటే అది నానాలి. దాన్ని వాడు మలుచుకుంటాడు ఎలా కావాలో అది. మళ్ళీ ఆ పచ్చిది అట్లనే చెక్కడు. పచ్చిది అంటే తడిసింది అట్లా చెక్కడు. వాడు చెక్కితే విరిగిపోతుంది. దాన్ని మళ్ళీ ఆరబెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు పృథ్వీతత్వం ఆపస్సు నీళ్లతో తడిపాను, అగ్నితో ఆరబెట్టాను. అగ్ని అంటే నిప్పుగా పెట్టి ఆరబెట్టక్కర్లే. అగ్ని వేడి ఉష్ణం చట్టని వీట్ లేకపోతే అది ఆరదు. కట్టెలు ఆరబెడతాం కదా, అది ఆరబెట్టుకున్నాడు. తర్వాత గాలి కూడా ఆరబెట్టాడు. వాడికి కావాల్సిన షేపులో దాన్ని తయారు చేశాడు. ఆ కుర్చీ రూపం వచ్చింది. కుర్చీ ఒక పేరు కూడా వచ్చింది. 5 భూతాలు ఉన్నాయి, కుర్చీ ఉంది, పేరు నామం ఉంది, రూపం ఉంది, ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? దాంట్లో 5 భూతాలు వచ్చినాయి. ఇప్పుడు 5 భూతాలు వచ్చినాయా రాలేదా అంటానికి నీకు మళ్ళీ పరీక్ష పెడుతున్నాను అన్నాడు. 5 వచ్చినాయని నాకు చూపించాలి కదా నువ్వు. ఆ కుర్చీని అట్లా పెట్టు, దాంట్లో ఆకాశతత్వం ఉంది. ఎందుకంటే ఖాళీ లేకపోతే కుర్చీ వాడు పెట్టడానికి వీల్లేదు. ఒక ఖాళీలో పెట్టాలి. శబ్దం ఉంది, ఆకాశం శబ్ద గుణకం, స్పర్శ ఉంది, దానికి రూపం ఉంది, నాలుగుతో చెయ్యి బాగుండే బాగలేదని కాదు కానీ దానికి ఒక రుచి కూడా ఉంది. చెక్కకి ఒక రుచి ఉంది, ఒక పృథ్వీతత్వం ఉంది, వాసన కూడా ఉంటుంది. వార్నిష్ వాసన కాదు కానీ చెక్క కూడా ఒక వాసన, చెక్క కూడా ఒక వాసన. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 తన్మాత్రలు 5 భూతాల నుంచి వచ్చినాయి. అది కాక దానికి ఒక నామం ఒక రూపం ఉంది. నామం ప్రకాశం, రూపం విమర్శ. ఇప్పుడు నామరూపాలు 2 సత్యమా? కాదు. ఎందుకని? నీలో ఉన్నదాన్ని నేను ఆభాస అని చెప్పా, అదే అప్లై చేసుకో. నీలో ఉన్న కుర్చీని కాఫీని నేను ఆభాస అన్నా. ఎందుకంటే ఆ కాఫీ నువ్వు తాగలేవు, నాకు ఇయ్యలేవు. నీలో తయారైంది కానీ నాకు కాఫీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. నీకు ఉంది కాఫీ, కనపడుతోంది నీకు, నాకు ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే దాంట్లో రుచిని నాకు సృష్టించలేవు. ఆ కాఫీ నాకు ఇచ్చినా నాకు తృప్తి లేదు. నాకు నిజమైన కాఫీ కావాలి. కాబట్టి నామం రూపం ఉన్నాయి వాటిలో. మరి నామరూపాలతో మొత్తం చెట్టు తయారైంది. అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి, చెట్టు తయారైంది. చెట్టులో ఇప్పుడు జీవ కావాలి, నాకు ఒక జీవ కావాలి. ఆ కుర్చీ ఇట్లా అనగానే విరిగిపోయే పరిస్థితిలో ఉందనుకో, అంటే ఆ కుర్చీకి గట్టిదనం లేదు. నేను కూర్చుంటే అది విరిగిపోతుంది. ఆ కుర్చీ రూపం కనబడుతోందే కానీ కూర్చుంటే ఉండదు. అట్లా విరిగిపోయే కుర్చీ నాకు అక్కర్లా. ఆ కుర్చీ ఉండాలి. ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? కుర్చీ దేనికోసం చేయబడిందో నా కోసం, కూర్చోవడం కోసం చేయబడింది. కాబట్టి నన్ను కూర్చోబెట్టగలగడం దాని లక్షణం. శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉండగానే సరిపోలేదు దానికి, నన్ను కూర్చోబెట్టాలి. అది దాంట్లో కూర్చోబెట్టుకోవాలి.
ఉపయోగం కూర్చోబెట్టడం అనేది, కానీ నేను కూర్చుంటే అది ఉండాలి. అది విరిగిపోతే కుర్చీ అంత రూపం ఉంటుంది, అది విరిగిపోతే. కానీ కుర్చీ నన్ను కూర్చోబెట్టుకోగలగాలి. ఆ ఉనికి ప్రకాశంగా కనిపించాలి నాకు. అంటే నేను ఊరికే కూర్చుంటే ఉంటుంది లేరా అనుకుంటే నేను కూర్చోను. నేను ముందే ఇట్లా పెట్టి చూసుకుంటాను. ఎందుకంటే నేను ఇంత బరువు ఉన్నాను, నేను కూర్చుంటే ఈ కుర్చీ ఉంటుందో ఉండదో నన్ను కూర్చోబెట్టుకోగలగాలి. అంటే అది చిత్, అది ప్రకాశం, అది విమర్శ ఉంటుంది. చూడంగానే నాకు తెలియదు అది. నేను ఇట్లా కూర్చున్న తర్వాతనే నాకు తెలుస్తుంది, నేను కూర్చుంటే ఇది ఉంటుంది అని. ఈ సత్ అనేటువంటి ఉండడము, చిత్ అనేటువంటి దాని ఉనికిని స్ఫురింపజేయటము తర్వాత నాకు ఉపయోగపడుతుంది ఆనందం. కాబట్టి ఆ కుర్చీలో సత్తు, చిత్తు, ఆనందము అనే 3 జీవ లక్షణాలు, అంటే ఆత్మ లక్షణాలు. ఆ కుర్చీలో శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి నామరూపం అనే 7 జగత్తు లక్షణాలు. కాబట్టి మొత్తం 10 ఉన్నాయి. 10లో 1 0, 1 1. ఆ ఒకటే అద్వైతం, అదే నేను. అట్లా నువ్వు ప్రతి వస్తువులో పరమాత్మని దర్శనం చెయ్యాలి. అది జడమైనా కానీ చేతనమైనా కానీ. ఇప్పుడు కప్పు, నీకు అక్కడ ఒక కప్పు ఉంది, పింగాణి కప్పు ఉంటుంది. ఈ కప్పులో నువ్వు పరమాత్మను చూపించాలి. నాకు కప్పు ఉంది, పగిలిపోయిన కప్పులో కూడా కప్పే ఉంది. మరి అందులో ఉనికి, అది ఉండడం, అది అందులో కాఫీ కప్పు ఎందుకు చేశాము? కాఫీ పొయ్యడం కోసం చేశాను. అందులో మంచినీళ్ళో కాఫీయో పాలో నేనేదో పోస్తే అది పట్టుకొని ఉంటుంది. అది పిచ్చుకొని పోయిందనుకో, అప్పుడు కప్పుని ఏమంటావు? చచ్చిపోయింది. అర్థమైందా? కప్పు చచ్చిపోతుంది. ఇప్పుడు చూడు అర్జున, అట్లా ప్రతి పదార్థంలో ఒక వస్తువు ఇమిడి ఉంది, పరార్థమైనది ఒకటి ఇమిడి ఉంది. దాన్ని పట్టుకో. అది నీకు చూస్తేనే కనిపిస్తుంది. అంటే చూస్తేనే అంటే సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే అది నీకు తెలియబడుతుంది. ఊరికే చూస్తే అక్కడ కుర్చీయే కనపడుతుంది. ఇప్పుడు నిందా నుంచి నేను చెప్పింది ప్రకాశం. నీ లోపల నువ్వు విమర్శించుకుని అవును నిజమే అని ఒప్పుకుంటున్నావు, అది విమర్శ. అంతటితో నువ్వు ఆగవు. అమ్మట్లా చెప్పారు. కానీ ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళి నేను దాన్ని ఇట్లా ముట్టుకుని నేను కూర్చుంటే ఇది ఉంటుంది, ఒకసారి కూర్చొని చూద్దాం. నువ్వు కూర్చుంటే అది విరగలేదనుకో. కాబట్టి అది యథార్థం, అది పదార్థ దృష్టి. నువ్వు విమర్శించుకున్నావు, నువ్వు ప్రకాశం చేసావు. నీ ప్రకాశం చేస్తేనే నీకు అది విమర్శించింది. నువ్వు చూస్తేనే కనిపిస్తుంది, లేకపోతే నీకు కనిపించదు కదా. ఇంకా దీనికి పేరు ఏమిటి అంటే ఇది నామము, అది ఆభాస, అది స్వరూపం. నామము, ఆభాస, స్వరూపం. ఇవాళ 3 తెలుసుకున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఇప్పుడు పాఠం. ఇంకా చెప్తే మీకు అర్థం కాదు. చెప్తా, నాకేం చెప్పడానికి ఏం చెప్తా. ఇంకా చెబితే మళ్ళీ ఈ మూడదు 7:40 అయింది. అది ఏమ్మా రేపు చెప్పుకుంటాం. ఈ శ్లోకమే 23వ శ్లోకమే. ఇవాళ ఇంట్రడక్షన్ కొంచెం టైం అయింది. రేపు